అసలు ఎవరో నకలి ఎవరో తెలియాలి, దీనికి పని పెట్టాలి. లాలా ఇతనే నా మున్న. అవునే నా వెన్న. ఎలా కనిపెట్టావు? చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు. అలా నాతో కూడా చేశారు ఇద్దరు. నేను మచ్చలు చూశాను, అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి. ఇతనే నా మున్న. మంచిది మంచిది మంచిది. మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి. ఆ రాజుగాడు వస్తే నా తుపాకీతో కాలుస్తా. సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా. నేను నిశ్శబ్ద తుపాకీతో కాలుస్తా. మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి. లాలా హౌ స్వీట్. దావేనా అవకాయ జాడి. బాయ్ లాలా. लाला इधर మనం చేసుకో. లాలా బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చమేలి ఆయా హై, మున్నాని గుర్తు పెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజుగాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తిరస్తు. ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు? నేను మున్నాను లాలా. రాజ్ గారు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు? అనుమానం లేదు, క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న. గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజ్ గాడు నా చెమ్మెల్ని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్ పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను లాలా, పైన గదిలో మాధవరావు లేడు. హే రామ్. అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో, ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి చచ్చింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. గడియారం 3 కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇవిగో పేపర్స్, సైన్ చేయండి. మున్నా ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. అలాగే. సరిగ్గా టెండర్ కి వెళ్లే సమయానికి ఆ ఎర్ర సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. లాలా ఏంటి ఈ టైంలో కూడా కారణం మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాకే ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. ఏం తెలియదు, నాకు తెలుసు ప్లాన్ మొత్తం. ముందు నువ్వు ఈ పిచ్చోడు ఎక్కడికి ఎలా వచ్చాడు లాకెళ్ళండి. నువ్వు నోరు పుసుకుని కారెక్కరా. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండిని ఫాలోగా. అమ్మా ఎక్కడికి? ఎక్కడికంటే పిచ్చిమోహ కారెక్కించారంటే ఇంటికి అయి ఉంటది. దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించారు. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై. రై నీ పని నేను చూస్తాను హై. లాలా కరీం లాలా. కరీం లాలానే మాకు తెలుసులేండి. ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు శ్మశానం దాటాం. బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే, ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకుచావండి. రారు రానివం. సక్సేనా లాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా, ఆ మాధవరావు బండి నంబరు 44 హై. ఆ బండి ఆతా హై, దానిపైన పెద్ద జట్టు పడతా హై, బాంబ్ బ్లాస్ట్ అవుతా హై. బాంబు పేలింది. ఏంటయ్యో నీకు బాంబు అంటే భయం లేదా? బాంబు ఏమైనా పెళ్ళామేంటి భయపెట్టడానికి? నరుకుతా. టెండర్ వరకు చెట్టు కట్టే సార్, మీ మాధవరావు కార్యక్రమం సార్. కింద ఇది మన కారు ఆల్ 7. లాలా ఇటు చూడు, బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజ్ గారి పనే ఉంటుంది. లాలా ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. చెట్టు పక్క తీసండి. థ్యాంక్ యూ లాలా, అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావు. లాలా నీ గన్నులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. వెళ్ళండి.
అమ్మో ఆ ఎర్రసిను గాడు ప్రాణం తీసి మరీ చంపు. వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి ఇప్పుడు తుంపలు దగ్గ లాలా రా ఈ కారు ఎక్కు దా ఎక్కు లాలా బ్రీఫ్ కేస్ జాగ్రత్త. ఏయ్, పోనీ పోనీ. అయ్యో అమ్మో అన్న మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయంట. రాజ్ ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నారు, జాగ్రత్త. అలాగా ఎందుకైనా మంచిది అటదారులు పోనీ. డ్రైవర్ మా డాడీ కార్ ఫాలోగా ప్లీజ్. yes కరెక్ట్. లాలా లాలా సాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది. ఏ బండి నీకు తేరు? పోలీసు వాళ్ళది. చంపేయ్ చంపేయ్. ఎర్రసిను గాడు వస్తున్నాడు, దారి మార్చు. నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తస్సత్. హలో ఏమయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? గోతులో పడి చచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి తెచ్చారు? సరే టెండర్కి ఇంకా అరగంటే టైం తెచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్ ఏం పర్వాలేదు, పదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు ఓం తస్సత్. బాబోయ్. ఎక్కు. ఏ భగవాన్, నాకు డ్రైవింగ్ రాదే. అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చేయి. ఏంటి నా డ్రైవింగ్ రాదు సార్? నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో, జై హో వీర్ నారి. తినదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులా వస్తున్నారు. జై బజరంగ్ బలి తోడ్కి బలి. చావరా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? జాగ్రత్త, చచ్చిపోతాను. అరే ఆ రాజుగాని బండి వస్తుంది, ఆపేరా. మీరా సార్? రేయ్, అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట్రా. రేయ్, ఆ రాజుగారి కారు వస్తుంది, వెళ్ళండి. బాబు మీరేం తెలియక చిన్న బాంబు పెట్టారు. తెలిస్తే పెద్ద పంపేసేవాడివా? అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నొద్దం ఎక్కించుకో. ముందా మాధవరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి మన బయటికి ఇచ్చి చెయ్యి తిర్రకొట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి. అక్కడ కాల్చు.
చూసావా త్రీష? చూడు బావా. చూస్తూనే ఉన్నాగా త్రీష. మాట్లాడుతున్నాం కదా. అరే మీ తరుడా, నీకు మీ ఉంటే మీ వచ్చి రెండు రాకున్నాయినా. ఓకే త్రీష. చిన్న డ్రామా. ఆగండి. శభాష్ రమణ, కరెక్ట్ టైంకి వచ్చావు. రే రాజ్, నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది ఖేల్ ఖతం, దుకాన్ బంద్. త్రిష అడుగులాలా వెనకెళ్ళు. అప్పు మున్నా లాలా రా, కాలకు రా రా. మున్నా 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 10 నిమిషాలే ఉంది, త్వరగా వెళ్ళాలి. అబ్ని తీయని దెబ్బ. బ్రీఫ్ కేసు ఇవ్వు. ఎందుకు? నువ్వు చెప్తా. మున్నా मैं मुन्ना नहीं राजा हूँ. बाय. దొంగ మున్నా, దొంగ మున్నా. సూట్ కేసు ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా. నేనైతే బుదిలేవా. రా ఎక్కు. పాట పాడే టైం లేదు, నేనే ఉన్నా. కారెక్కు రా రా. పద. టెండర్ నీకు రాదు, వస్తే నేను మగాడి కాదు. ఏయ్, ఇందాకిచ్చింది సరిపోలేదా? మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా? వెదవ కాదురా, వెదవన్నార వెదవ. లాలా చూసావా, నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు. మేమే గెలిచాము. చచ్చారా? వచ్చారా? ఇవి డాక్యుమెంట్స్ అందులో వేసి చావండి. ఏమిటి ఊళ్ళంతా బురద చచ్చింది? ఓహో, వచ్చినప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా. మీరు టెండర్ లేసి చావడం నా చావుకు వచ్చింది. ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి చస్తుంది. సక్సేనా, గోపాలరావు, విజయలక్ష్మి నన్నే వరించింది. టెండర్ మనదే. రండి రండి, టెండర్ సమయం అయిపోయింది. సరైన సమయంలో టెండర్ ఒకే ఒక్కడే సాడు, వాడే కరీం లాలా. చెప్పు గోవిందం. ఏం చెప్పి చావను? టెండరు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది. ఏంటి? మీ చేత్తో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు. అరే సక్సేనా, సక్సేనా, నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా? లాలా, నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఇంకా ఓం తత్సత్ ఏంటి? మొత్తం తుస్సుమంది. మున్నాగాడి కారు అనుకుని రాజుగాడి కారు, రాజుగారు అనుకుని మున్నాగాడి కారు ఎక్కుంటావు. కాగితాలు మారిపోయింది. మొన్నా నేను నీతోనే ఉన్నాగా. లాలా వీడేదో మోసం చేసిండు. వీడు మోసగాడు లాలా. లాలా నాకేం తెలియదు, నేనే మున్నాని. నేను మున్నాని. నేను కాదు లాలా, నేను మున్నాని. మున్నా మేహు. నేను మున్నాని. లాలా, మున్నా ఎవడో నాకు తెలుసు. మున్నా గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకటే. ఆగండి ఆగండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. ఏ భగవాన్, పిలిచారా? అరే చుప్. లాలా ఏంటే? కరీం లాలా ఓం తస్తత్ జ్ఞానంలోకి పంపడం బండ్లు పాడు. వాళ్ళిద్దరిట్లో మున్నాయి కనిపెట్టలేకపోయినావు. నువ్వు పెద్ద డాను, నీకు డ్రెస్ కోడు, నగలు, చేతిలో నిశ్శబ్ద తుపాకీ. ఎక్కువ మాట్లాడుతున్నా. చాలా తక్కువ మాట్లాడుతున్నా. ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రీ. వాళ్ళిద్దరు కలిసిపోయారా? నిన్ను ఎర్రిపప్పని చేస్తున్నారా గుండోడా అని చెప్పా. విన్నావా? వినలా. నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు. ఎందుకు? బలుపురా నీకు. లాలా, నేను నీకు ముందే చెప్పా, నువ్వు మా ఇద్దరిని కాల్ చేస్తావు, నిన్ను మా డాడీ కాల్ చేస్తాడు, మా డాడీని సక్సేనా గారిని కాల్ చేస్తాడు, సక్సేనా గారిని నేను కాల్ చేస్తా. yes. ఓం తత్సత్. అందులో బుల్లెట్ నేనే తీసేసా. నీ బుల్లెట్లు నేను తీసేసా. అందులో బుల్లెట్లు నేను తీసేసా. మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు, నా దగ్గర ఉన్నాయి. ఈసారి గురి చూసి కాల్చాను. 3 బుల్లెట్లు అయిపోయాయి. 4వ బుల్లెట్ నీకు.
అన్నా చెట్టు లేకున్నా కాయట్లా కాల్చేవన్నా నువ్వు మామూలు వలసివి కదన్నా అర్జునుడివి రండి మొత్తం అందరికి ఉఠావు సుక్కలు జావు రారా లాలా లాలా खेल खत्म दुकान बंद అరే అరే ఖేల్ కథం